కాక దివాంజీ సాహేబు గారిని అడిగి ఒక కుంజరుండును, మూడు లొట్టి పిట్టలను, 7 గుర్రంబులను కూడా తేనై ఉన్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చెదరు. దాని మీద సవారీ అయి ఆలండవులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే కాని ఇదంతా వృధావ్యం కదా అని నా పోటీ ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి. రామప్ప పంతులు సొమ్మేం పోయింది వ్యధవ, నా ఊసెందుకో వీడికి. ఇందులో ఒక పరమ రహస్యం. అది ఎద్దనినా ఈ రామప్ప పంతులు చిక్కులకు జా కాల్, తెలివికి బిగ్ యాస్. ఇదేమిటో ఈ బొట్లేరు ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాల్ అనేది గుంట నక్క, పింజాది వ్యధవ. బిగ్ యాస్ అనగా పెద్ద ఆడి విడి సిగదరగా వీడికే పోయే కాలం వీడి మీద డ్యామేజ్ కావా పడేస్తాను చూడు. ఎందుకలా నవ్వుతావు? కాదండి మీతో ఏమిటా లొట్టి? ఎందుకో నాకేం తెలుసు. ఉత్తరం వల్ల మీరే తెమ్మన్నట్టుగా పడుతుందే. నేనా? నాకెందుకండి లొట్టి పిట్ట? ఎక్కడానికి మీరొక లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసు చెట్టు ఒక లొట్టి పిట్ట ఎక్కి పొలాలట్టు ఊరేగండి. బావగారు క్షమించండి, ఆ దుష్టు వ్రాతకి నవ్వు వచ్చింది. దుష్టంటే దుష్ట గాడిద. మీరు ఒక పెద్ద గాడిదను కూడా తెమ్మన్నారని కాబోలు రాశాడండి. లేదు లేదు, ఆ గాడిద మాట ఈ ఉత్తరంలో ఎక్కడా లేదు. ఉందండి, నేను చదివానండి. గాడిదను ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికి? గాడిద మాట లేదనుకుంటానే. నీకు మర్చిపోయింది, ఎందుకు అలా నవ్వుతావు? పెళ్లికి గాడిద లొట్టిపిట్ట అన్నమాట ఇన్నాళ్ళకి మళ్ళీ విన్నాను కదా అని నవ్వొచ్చింది. వీడి మీద డ్యామేజ్ దావా తక్షణం పడేస్తాను. బావా, ఎందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా అనుమానం పడతారు? మీతో చెప్పవలసిన సంగతి కాదు గాని మీ ఉభయలకు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవారులేండి. మా పంతులు గారు ఆయన దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి వచ్చారనే దుఃఖం చేత నక్కా గిక్కా అని వ్రాశారు. ఆ మాటలు నమ్మకండి. నక్కా గిక్కా ఉట్టినే పోతుంది అనుకున్నావా ఏమిటి? డ్యామేజ్ దావా పడ్డ తర్వాత దాని సంగతి తెలుస్తుంది. బావా, మరొక మాట ఆలోచించండి. పంతులకి ఏం లాభం? ఏనుగులు, లొట్టిపిట్టలు, గాడిదలు. మనిషివి దావా ఏమిటి? గాడిద మాట లేదంటుంటేనే. పోనీయండి, గాడిద లేకపోతే కడవేయను. ఒకవేళ శాతబేరం జరుగుతుంది కనుక పోలీసుటికి లాభించవచ్చు. మా బాగా అన్నావు. ఇది పోలీసుటి చేసిన పనే. ఇప్పుడు మించిపోయింది ఏమిటి? పెళ్లి కూతురిని పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడ ముడిపెట్టేస్తాం, మీరెవరు రావద్దని మీ మామగారి పేరు ఉత్తరం రాయండి. మహాప్రశస్తమైన ఆలోచన చెప్పావు. కానీ వచ్చి వాళ్ళు పెళ్లి కుమార్తెను ఒకరితేనే పంపిస్తే మరే మీ తీపి దిగి తీసింది, పెళ్లి చేసుకోండి. నా ప్రాణం పోయినా ఈ సంబంధం నాకు. ఉత్తరం కొసాకు చదవండి, ఆ భావశ్రేష్టలు మీకే బోధపడతాయి. చదవటం మానేసి ఏమిటి ఆలోచిస్తున్నా?